నేను ఒక్కడనే వీళ్ళు నమ్మొచ్చాను. వీళ్ళు నన్ను ఏమైనా చేయొచ్చు. ఇతను చూడండి ఎంత భయంకరంగా ఉన్నాడు. అడవిని చూస్తేనే భయం పుడుతుందంట అసలు. ఒక్కొక్కళ్ళు చూసారా ఎలా ఉన్నారో, తలుచుకుంటే కథం. మనుషుల యొక్క పుర్రులు అయితే ఎన్ని ఉన్నాయండి బాబు. మనోడు ఏం చేసినా నేను ఒక్కనే ఉన్నా, డిఫైన్ చేసుకోవడమే అంతే. ఇప్పుడైతే క్యాండీలోని బస్ స్టేషన్ దగ్గర అయితే ఉన్నానండి. ఇక్కడ నుంచి మనం మహియాంగన రూట్ వెళ్ళే బస్సు అయితే ఎక్కాలి. సో నేనైతే ఎక్కాలి ఈ డబానా అనే ఊరికి. ఇక్కడ నుంచే బస్సు ఉంటుంది అనమాట. సో లోపలికి వెళ్ళి బస్సు ఎక్కేద్దాం. ఇది క్యాండీ బస్ స్టేషను. ఇక్కడ మనకి మహియాంగన అనే రూట్కి వెళ్తాయండి బస్సులు. మహియాంగన త్రూ డబానా వెళ్ళాలండి. ఇది చాలా బిజీగా ఉంది. ఇక్కడ అడిగేసి బస్సు ఎక్కేద్దాం. ఈ బస్సు అయితే వెళ్తుంది కానీ ఖాళీ లేదండి, ఫుల్ పికప్ అయిపోయింది. ఈ బస్సు వెళ్తుంది అన్నారండి. పెద్ద బ్యాగ్ అయితే ఇక్కడ పెట్టేశాను. లోపలికి ఎక్కేద్దాం. ఖాళీ ఉందో లేదో బ్యాగ్ అయితే పెట్టేశాను. ఉంది, ఖాళీ లేదుగా ఇది కూడా. ఇప్పుడైతే మహియాంగన అనే ప్రదేశానికి వచ్చామండి. ఇక్కడైతే ఆగింది. ఇంకా ఇక్కడ నుంచి 20 కిలోమీటర్లు అనమాట మనం వెళ్ళబోయే ప్లేసు. This is the bag. Make it away. Thank you. ఫైనల్లీ 4 గంటల జర్నీ తర్వాత ఈ డంబాన్ అనే ప్రాంతానికి చేరుకున్నాను. ఇది మెయిన్ రోడ్డు. ఇక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఆటో వాళ్ళు అయితే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి ఇంకా లోపలికి అయితే వెళ్దాం. ఇది వచ్చేసి డంబాన్ అనే ప్రాంతం అండి. డంబాన్ వేడి అని లోపలికి వెళ్ళాలి మనం. ఇంకా ప్రెసెంట్ అయితే బస్సు అయితే ఇక్కడ దిగాను. ఇక్కడ ఆటో వాళ్ళు ఉన్నారనమాట, వీళ్ళు మాట్లాడుకొని వెళ్దాం. వేదా ట్రైబ్ డబానా టుక్ టుక్. హౌ మెనీ కిలోమీటర్స్? 3 right? 3 kilometers. How much? How much bro? 3 kilometers. How much? మాట్లాడానండి. సుదీర్ఘ చర్చల తర్వాత మన వాళ్ళు 600 రూపాయలు శ్రీలంకన్ మనీ అడిగారు అనమాట. సో వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి లెక్కలు ఏంటి అన్నీ చూద్దాం. ఆటో అయితే ఇదనమాట. 600 రూపాయలు మాట్లాడుకున్నాం. ఆటో అయితే ఎక్కేసాను. ఇంకా స్టార్ట్ అవుతున్నాం. 3 కిలోమీటర్లు ఇక్కడ నుంచి. నేను ఇప్పుడు అడవుల్లోకి వెళ్తున్నానండి. ఇక్కడ ఒక ట్రైబ్ అయితే ఉందన్నమాట. శ్రీలంకలోనే ఫేమస్ వెదా ట్రైబ్. ఈ ట్రైబ్ని చూడడానికి దాదాపు 110 కిలోమీటర్లు క్యాండీ నుంచి బస్ జర్నీ 5 గంటల జర్నీ చేశానండి. మామూలుగా లేదు అసలు, తోలు తీరిపోయింది అనమాట. ఇప్పుడు ఆ ట్రైబ్ దగ్గరికి వెళ్తున్నాను నేను. మొత్తం మీకు చూపిస్తాను, వీడియోని అయితే స్కిప్ చేయొద్దు అసలు. ఇది శ్రీలంకలో మారుమూల ప్రాంతం అండి, పల్లెటూరులు అన్నట్టు అనమాట. ఈ పల్లెటూరులో లోపల ఈ వేదా ట్రైబ్ అనేది ఉంటుందండి ఇక్కడ మొత్తం. సో వెళ్దాం. ఇక్కడ ఏంటి వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ జీవన విధానం ఏంటి అంతా చూద్దాం. భయకైతే నేను భోజనం గురించి మాట్లాడాను. ఇక్కడ లోపల ఉంటుంది అన్నారు కానీ ఇవన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. సో నేను తినలేదు కదా, మరి నాకు ఎనర్జీ లేదండి. సో ఏదో ఒకటి తినాలి కడుపుకి. మొత్తం మట్టి రోడ్డు ఉంది ఇవతల. లోపలికి వెళ్తున్నామండి. ఒక్కడనే వచ్చాను, నా తోడు కూడా ఎవరు లేరనమాట. సో చూడాలి ఈ అడ్వెంచర్ ఎలా సాగబోతుందో ఏంటనేది. మొత్తం మట్టి రోడ్డే ఉందండి, చూడొచ్చు అంతా మట్టి రోడ్డే. ఇల్లులు చూడండి ఎంత ఒంటరిగా ఉన్నాయో, అడవుల్లో ఇల్లులు ఇవి. చూడండి సింగిల్ ఇల్లులు అండి, జనాభా తక్కువ ఉంటారనమాట. అస్సలు ఒక వెహికల్ రావట్లేదు, ఏం లేదు. అడవిలోకి వెళ్తున్నామండి. మనోడు ఏం చేసినా నేను ఒక్కడనే ఉన్నా, డిఫైన్ చేసుకోవడమే అంతే. ఏంటి అర్థం కావట్లే, ఒక్కడనే మొండిగా వచ్చాను. అసలు మొత్తం జంగిల్ అండి, ఇదంతా అడవి. రోడ్లు కూడా మొత్తం కచ్చా పిచ్చా మట్టి రోడ్లు ఉన్నాయి. లోపలికి ఉంటారండి ఈ ట్రైబు. తీసుకొచ్చేసారండి, డబ్బులు అయితే ఇస్తున్నాను అనమాట. 600 అనమాట. వచ్చామండి. ఇదే డంబానా విలేజ్. మొత్తం ఇక్కడ ఉంటారు వీళ్ళు. ఇదంతా ఇదే మొత్తం పెద్ద ట్రైబ్.
మ్యూజియం అయితే చూద్దాం ఫస్ట్. ఈ ట్రైబ్ మ్యూజియం 500 రూపాయలు శ్రీలంకన్ మనీ, మన దాంట్లో 150 రూపాయలు. ఓకే, ఇది లోపల మ్యూజియం, వెళ్దాం ఒకసారి చూద్దాం ఏముందో ఏంటో ఈ మ్యూజియంలో. వీళ్ళు వేటాడినవన్నీ డిసిప్లే పెడతారండి. ఇవ్వండి వీళ్ళు ట్రైబ్స్ యొక్క రెప్లికలు అన్నట్టువి. పర్లేదు, ఇంత మామూలుగా మ్యూజియం పెట్టారు, టూరిస్టులు కూడా వస్తున్నారు. ఫస్ట్ నేను భయపడ్డా కానీ పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. లోపలికి వెళ్దాం. లోపల ఏవో స్కెల్టన్స్ ఉన్నాయండి ఒరిజినల్వే, ఏంటో కానీ బాబోయ్ స్కెల్టన్స్ అండి. వీళ్ళ నాయకులు స్కెల్టన్స్లా ఉన్నాయండి, వీళ్ళవే చనిపోయిన వాళ్ళవే మొత్తం. ఒరిజినల్ స్కెల్టన్ అదిగోండి, భుజం మీద గోడ్డలి మామూలుగా లేదుగా. చూస్తుంటేనే భయం వేస్తుంది. ఫస్ట్ టైం ఒరిజినల్ స్కెల్టన్ చూడ్డాను నేను. మొత్తం అన్నీ వీళ్ళ నాయకులు ఏమో ఈ స్కెల్టన్స్. చూడండి మొత్తం స్కెల్టన్లన్నీ ఎలా పెట్టారు, డిసిప్లే పెట్టారు కదా, మామూలుగా లేదు. వీళ్ళ ట్రైబ్ యొక్క పెద్దలు వీళ్ళందరూ, మొత్తం అనాదిగా వస్తున్న పెద్దలు మొత్తం ఫోటోలు ఇవి. ఇదేంటో తెలుసా? ఏనుగు తల అండి, ఏనుగు తల స్కెల్టన్ ఇది. చూసారా ఎంత పెద్దది ఉందో ఏనుగు తల స్కెల్టన్, మామూలుగా లేదు. ఇవన్నీ ఏనుగు తలలు ఇవన్నీ, చూసారా చాలా పెద్దది, చాలా పెద్దది. మ్యూజియం కూడా చాలా బాగా ఈ మధ్యనే రెనోవేషన్ అది చేసినట్లున్నారు, బాగుంది. వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, వీళ్ళు వాడే ఆయుధాలు అన్నీ ఉన్నాయి, బాగుంది. వీళ్ళు వంట చేసుకునే పద్ధతి అన్నమాట ఇది. మొత్తం బాగుందండి, మ్యూజియం అయితే చాలా బాగుంది. ఇవి వీళ్ళు వాడిన ఆయుధాలు అనుకుంటాయండి మొత్తం. ఇవన్నీ వీళ్ళు పనిముట్లు అంతా. ఈ మొసల స్కెల్టన్ అండి, చూసారా? చూడగానే అర్థమైపోతుంది మొసలది అది. బాబోయ్ అన్నీ దాచిపెట్టారుగా మొత్తం. ఎన్ని ఏనుగులు చంపేశారో ఏటు కానీ మొత్తం ఏనుగు తలలు చూడండి, మొత్తం ఎముకలు గూడి చాలా పెద్దదండి బుర్ర. మొత్తం ఏనుగుకి సంబంధించిన పక్కటి ఎముకలు ఇవ్వండి, మొత్తం బోన్స్ ఇవన్నీ, ఏనుగు దంతాలు మామూలుగా లేదు. ఇవ్వండి వీళ్ళు చేసే డ్యాన్స్ ఇది, ఏదో పేరు ఉంటుంది సంథింగ్ దీనికి కూడా. చూసారా మొత్తం ట్రెడిషనల్గా మొత్తం చూడవచ్చు. అన్నీ భద్రంగా బాగా ఉంచారండి, డిసిప్లే పెట్టారు బాగా. ఇవి వచ్చేసి వీళ్ళు వాడిన ఆయుధాలండి, కత్తులు కటారాలు మొత్తం చూడొచ్చు ఎలా ఉన్నాయి, చిన్న చిన్న కొడవళ్ళు. బాగుంది. ఇతను చూడండి సేమ్ ఒరిజినల్ మనిషిలా ఉన్నాడండి, చాలా బాగా చేశారు. ఓవరాల్గా మ్యూజియం అయితే ఆసమ్ అండి, బాగుంది, చాలా బాగుంది అనమాట. వీళ్ళ గురించి ఈ శ్రీలంక న్యూస్లో వచ్చింది అనుకుంటా, మొత్తం న్యూస్ పేపర్లన్నీ పెట్టారు. మనుషుల యొక్క పుర్రెలు అయితే ఎన్ని ఉన్నాయండి బాబు, ఎక్కడి నుంచి సేకరించారు, మొత్తం భూమిలో తవ్వేసినట్టున్నారు పాతి పెట్టిన వాళ్ళే. అన్నీ మనిషి తలలు, వీళ్ళ నాయకులు అయ్యి ఉంటాయి మొత్తం. ఇక్కడ నెంబర్లు కూడా వేసారనమాట. ఇక్కడ సింహాల భాషలో రాశారండి, ఇంగ్లీష్లో రాసి ఉంటే మనకు అర్థమయ్యేది. వీటి గురించి ఇక్కడ డీటెయిల్డ్గా ఉంది, చూడొచ్చు. చూసారుగా ఆ పుర్రెల యొక్క డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇటు కూడా ఇటు 3 ఉన్నాయి. ఇక్కడ ఏకంగా ఒక బాడీ పెట్టారండి మొత్తం స్కెల్టన్, చూసారుగా. ఇది ఒకటి మామూలుగా లేదుగా. మ్యూజియం అయితే ఇలా ఉందండి. ఇంకా బయటికి వెళ్ళి వాళ్ళు ఏంటి, వాళ్ళ జీవనాధారం ఏంటి, వాళ్ళు ఏంటి ఇప్పుడు ఏం చేస్తున్నారు మొత్తం కనుక్కుందాం. ఇక్కడైతే కూర్చున్నారండి వేద ట్రైబ్, వీళ్ళు అడగాలి వేటకు వస్తారు. చార్జ్ హౌ మచ్, డబ్బులు అడుగుతున్నారు. ఆలోచించుకుంటున్నారు వీళ్ళు. వేటకు రమ్మని అడిగా. నో హంటింగ్, ఓకే హంటింగ్ షూట్, ఓకే 10,000, దాదాపు 3,000 మన డబ్బుల్లో. 10,000 అడుగుతున్నారండి వీళ్ళు వేట చేయాలంటే. 200 మీటర్ల లోపలికి అడవిలోకి వెళ్తారంట హంటింగ్ చేయడానికి. సో అది చెప్తున్నారు. అడిగాను ఏమైనా తగ్గిస్తే వెళ్దాం అని చెప్పాను, చూద్దాం. ఓకే హౌ మచ్ టైం? 7,000 రూపాయలకు ఒప్పించానండి. వీళ్ళైతే దాదాపు మనకి 2,000 రూపాయలు పడుతుంది మన డబ్బుల్లో. జంతువుని చంపరండి, వేటకెళ్ళి అక్కడ ఏం చేస్తారు మొత్తం చూపిస్తారండి. మన వీడియో కోసం జంతువులు చంపించడం కూడా మంచిది కాదు. ఇక్కడ శ్రీలంకన్ గవర్నమెంట్ కూడా ఆపేసిందండి. ఇంతకుముందు టూరిస్టులు వచ్చి చేసేవారు అన్నమాట, అప్పుడు వీళ్ళు జంతువులు చంపేసేవారు డబ్బులు తీసుకొని. బట్ ఏదో అయ్యి ఉంటుంది సంథింగ్. జంతువులు అయితే మేము చంపమని వాళ్ళు చెప్తున్నారు. బాబు మీరు కూడా చంపొద్దు,
నా వీడియో కోసం ఒక ప్రాణి పోతుందంటే నాకు బాధే. మీరు వేటాడే పద్ధతి, మీరు అడవిలో ఏం చేస్తారు మొత్తం చూపించండి అన్నాను. అరగంట సేపు మొత్తం అడవిలోకి తీసుకెళ్ళి చూపిస్తారు. ఒక్కడనే వెళ్తున్నా, మామూలుగా ఉండదు. సిద్ధమైపోయారు మనోళ్ళు వేటకి. 3 members 2 members 3 people. ఓకే, ఇవ్వండి వేటకి సిద్ధం మనోళ్ళు, మామూలుగా ఉండదు. ఇంకా ఒళ్ళు గుగుర్లు పుట్టించేలాగా ఉన్నారండి ఒక్కొక్కరు, మామూలుగా లేదు. చూసారండి మనోడు ఎలా ఉన్నాడు. మామూలుగా లేడుగా. వీళ్ళు కూడా వెదర్ ట్రైబ్ అండి, కాకపోతే వీళ్ళు ఏంటంటే ఇవన్నీ అమ్ముకుంటారనమాట. చూడొచ్చు, అడవిని చూస్తేనే భయం పుడుతుందండి. అసలు భయంకరమైన అడవిలోకి వెళ్తున్నాను. ఒక్కొక్కరు చూసారా ఎలా ఉన్నారో. తలుచుకుంటే కథం. మనోడు వీళ్ళకి పెద్ద అనుకుంటా అండి, ఇతనే మొత్తం వ్యవహరిస్తున్నాడు అడవిలోకి వెళ్ళడానికి. ఇవ్వండి ఇక్కడైతే వీళ్ళు ఉన్నారు, ఇతను డప్పు వాయిస్తున్నాడు అనమాట, మామూలుగా లేదు. చూసారా ఇక్కడ నాట్యం చేయడానికి, అంటే వీళ్ళు డ్యాన్స్ ఉంటుంది, ట్రెడిషనల్ డ్యాన్స్. ఆల్మోస్ట్ అడవిలోకి వచ్చాం, లోపలికి అయితే వెళ్తున్నాం. ఇంకాసేపట్లో వీళ్ళు వేటాడే పద్ధతి ఉంటుంది, చూపిస్తారనమాట. మొత్తం అడవేనండి, ఒక్కడనే. వీళ్ళు ముగ్గురు, వీళ్ళ చేతుల్లో గొడ్డలు ఉన్నాయి, బాణాలు ఉన్నాయి, నన్ను ఏమైనా చేయొచ్చు భయం లేకుండా కంటెంట్ చేయడానికి ఎంతకైనా తెగించాను. చూసారా అది, చూసారా ఎలా ఉన్నారో, మామూలుగా లేరు. ఆయుధాలు పట్టుకొని నాకు బాణం వేస్తే నేను పుట్టుకు మనిపోతును. మనోడు భుజం మీద గొడ్డలి, మామూలుగా లేదుగా. వీళ్ళు ముగ్గురు ఉన్నారండి, నేను ఒక్కడనే ఉన్నా. ఇది ఏమో అడవి, సిగ్నల్స్ కూడా లేవు మొబైల్స్కి అసలు. 7,000 రూపాయలకి బేరం ఆడుకొని మరీ వచ్చాను వీళ్ళుకొని. ఇంకా లోపలికి వెళ్తున్నాం, స్పాట్ ఉంటుందేమో మొత్తం లోపల. చుట్టూ అడవి చూసారు ఎలా ఉందో, పక్షులు, ఈ పురుగులు సౌండ్లు తప్ప ఇంకో మానవ మాత్రుడు సౌండే లేదు. వీళ్ళు ముగ్గురు, నేను ఒక్కడనే. దేశం కాని దేశంలో, ఊరు కాని ఊరిలో, నాకు సంబంధం లేని వ్యక్తులతో వీళ్ళని నమ్మి అడవిలోకి వీళ్ళతో వేటకు వెళ్తున్నా. ఎంత ధైర్యం ఉండాలి నాకు. చూడండి ఎలా ఉందో, భయంకరంగా ఉందండి. అసలు అడవి మధ్యకి వచ్చాం, ఏందో ఇది సెటప్ ఏందో. నా తోడికి ఇంకెవడున్నా బాగుండు, ఒక్కడనే ఉన్నాగా. హ్యాపీ డాన్స్, హంటింగ్ హనీ ఫస్ట్. ఓకే, ఫస్ట్ తేనెని ఎలా హంట్ చేస్తారో అది చేసి హ్యాపీ డ్యాన్స్ చేస్తారండి, అది చూపిస్తాను. ప్రిపేర్ అవుతున్నారండి వీళ్ళు, మామూలుగా లేదు. గ్రేట్ అండి అసలు. మన వాళ్ళు ఇప్పుడు హ్యాపీ తేనె వేటాడితే ఎలా ఉంటుందో చూపిస్తున్నారు. హనీ హంటింగ్, రైట్? హ్యాపీ డ్యాన్స్ అండి. ఇతను పాట పాడుతున్నాడు, ఇతను డ్యాన్స్ చేస్తున్నాడు. వీళ్ళ పద్ధతిలో మంట ఎలా రాజేస్తారో చూపిస్తున్నారండి. అప్పట్లో వీళ్ళు మంట ఎలా రాజేసేవారు అనేది ఇప్పుడు ఈ అడవిలో కూర్చొని చూపిస్తున్నారు నాకు. వాళ్ళకి పనిముట్లు ఉన్నాయి. అప్పట్లో ఎలాగా వీళ్ళు మంట ఎలా రాజేసేవారు అనేది ఆ రాయి, ఇనప మొక్కలు ఇవేవో పట్టుకుని చేస్తున్నారండి. మొత్తం వాళ్ళు ఎలా జీవించారు వాళ్ళ పూర్వీకులు అనేది ఇప్పుడు కళ్ళకి అద్దినట్టు చూపిస్తున్నారు. ఇప్పుడైతే మనకి అదే రాజించి చూపిస్తారు అనమాట. మొత్తం ఇక్కడైతే గడ్డి పెట్టారు, చాలా కష్టపడుతున్నారు. ఓకే, ఎత్తురుకుందండి అది, మొత్తం ఊతున్నారనమాట. అదిగోండి ఎత్తురుకుంది, మొత్తం మంట అయితే వచ్చిందనమాట. చూసారా మంట వచ్చింది, సూపర్ అండి అసలు. ఇది ఈ విధంగా మంట వచ్చేది అనమాట, ఫైర్. హంటింగ్ చేసే పద్ధతి అండి, చేసేటప్పుడు చాలా సైలెంట్గా ఉండాలి. చిటికేస్తున్నారు చూసారా, చాలా సైలెంట్గా ఉండాలి.
ఇప్పుడైతే ఈ వేట చేసే విధానం నాకు కూడా నేర్పుతున్నారండి వీళ్ళు. చూసారా బాబోయ్, బాణం పట్టుకోవడం కూడా రాదు నాకు, చాలా గట్టిగా ఉంది ఇది. ఇప్పుడు పెట్టాను, అసలు నాకు ఎలాగెళ్తుంది కూడా తెలియదు. ఇది ఈ బాణం ఎలగొగ్గలు కూడా రాదు బాబోయ్. బాణం అయితే చేతికి ఇచ్చారు, ఏదో వెళ్ళింది. మన చేతికి పనిముట్లు తిరిగిపోతాయండి. ఆలోచిస్తున్నారు ఏం చేయాలనేది. అడవిలో ఉన్నాం, మొత్తం అడవి, చుట్టూ అడవి అనమాట. వింత వింత శబ్దాలు వినిపిస్తున్నాయి నాకైతే. ఇదొక పద్ధతి. వేట అయితే ఇలా చేశారండి మొత్తం. వీళ్ళ జీవన విధానం కళ్ళకి అద్దినట్టు చూపించారు. కానీ ఈ వీడియోలో ఏ జంతువుని హింసించలేదు, ప్రకృతికి ఎటువంటి హాని చేయలేదండి. నేను అదే పాలసీతో వచ్చాను, వీళ్ళు కూడా అదే. చాలా బాగా నచ్చిందండి. జంతువులు చంపడం అనేది నాకు అసలు నచ్చదు. ఎందుకండి ఆ వన్యప్రాణులు మన అసలు కరెక్ట్ కాదు. అంటే కంటిన్యూస్గా అయ్యేది వాళ్ళది వేరు, వీళ్ళు ఆపేశారనమాట. గవర్నమెంట్ అయితే పర్మిషన్స్ లేవు. సో వీడియో తీసినందుకు మనకి రిస్క్ ఉంటుంది. చక్కగా అడవిలోని వేట ఎలాగ ఉంటుంది. నిజమైన అడవిలోకి వచ్చాం, చాలా దూరంలో ఉన్నాం మ్యూజియంకి. ఒక్కడనే ఉన్నా, నా చుట్టూ వీళ్ళు ముగ్గురు ఉన్నారు. ఏం చేసినా ఇక్కడ అడిగేవాడే లేడు. వచ్చేసి వీళ్ళు తినే ఒక పదార్థం అండి, నోరు ఎల్లగా ఉంటుంది అనమాట. మొత్తం మొత్తెక్కిపోద్ది ఇది తింటే. చూసారు ఎలా తింటున్నాడు అతను, మామూలుగా లేదుగా. మొత్తం మొత్తెక్కిపోద్ది అది తింటే. మనకి కిల్లి ఎలాగో అన్నట్టు ఇది అడవి కిల్లి. ఇది చూడండి, ఏదో తీసేసి సున్నం. ఓకే, సున్నం అనమాట. చూడండి, ఆ కలుపుకొని అది తింటారు. మొత్తం మత్తులో ఉంటారు ఈ అడవి ఆదివాసులు అందరూ, ఇదే తింటారు. ఇది బాబోయ్, ఇన్ని రకాలు, ఇన్ని పనిముట్లు ఉన్నాయి మనోడి దగ్గర. ఇవన్నీ చూపిస్తున్నాడు కూడా. ఇదిగోండి. ఓకే, అంతా పొగాకండి అది. వీళ్ళ దగ్గర అడవిలో సహజంగా దొరుకుతుంది కదా. అదిగోండి, అతను కూడా స్టార్ట్ చేశాడు. మత్తులోకి వెళ్ళిపోతారు వీళ్ళు, చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు మత్తులోకి వెళ్ళకముందే అడవి నుంచి బయటికి వెళ్ళిపోతే బెటర్. ఎందుకంటే ఇవి తింటున్నారు కదా, మళ్ళీ మత్తులోని మైండ్ మారిపోవచ్చు. సో వీలైనంత వరకు వీళ్ళతో బయటికి వెళ్ళిపోదాం, ముందు బయటికి. అలాగే వీళ్ళు కదిలించానండి. వీళ్ళకి మొత్తం ఎక్కక ముందే వెళ్ళిపోదాం. వెనకతలు అన్నీ లుక్ అయితే మామూలు లేదు. నవ్వాడు బాబోయ్, చాలా అలా నవ్వితే పర్లేదు, లేదంటే నేను భయంతో చావాలి ఇక్కడ. ఏది ఏమైనా ఇది ఒక సాహసం అనే చెప్పాలి. ముగ్గురు వ్యక్తులు, నాకు తెలీదు, ఈ దేశం కూడా నాది కాదు, నాకు సేఫ్టీగా నేను ఎటువంటి పర్పస్తో రాలేదు. అంటే నా సేఫ్టీకి మించి ఇక్కడ లోకల్ పర్సన్ ఎవరు నాతో లేరు. నేను ఒక్కడనే వీళ్ళు నమ్మి వచ్చాను. వీళ్ళు నన్ను ఏమైనా చేయొచ్చు, తెలుసు కదా. అడవిలోకి వచ్చేసాం, చూసారుగా. ఈ అడవి నుంచి బయటికి వెళ్ళేదాకా నాకు కొంచెం బెంగే. వీళ్ళే కొంచెం భయానకంగా ఉన్నారు. అన్నీ చూడండి ఎలా ఉన్నాడు బాబోయ్, మామూలుగా లేడు మనిషి. నవ్వితేనే కొంచెం అతగాడి నుంచి భయం పోతుంది నాకు. ఏముంది, బాణం పేగ మీద పెట్టి డబ్బులు ఇస్తావా చేస్తావంటే మొత్తం నా సర్వం ఇక్కడే ఇచ్చేయాలండి. ఒక్క పాస్పోర్ట్ ఇవ్వండి చాలు, ఏదో నీ బాధపడి వెళ్ళిపోతాయని చెప్పాలి అంతే. ప్రాణం కన్నా ఏది ముఖ్యం కాదుగా. దట్టమైన అడవి అండి, ఇదంతా దట్టమైన అడవి, చుట్టూ అడవే. చూసారా, ఇతను వాయిద్యాలు కొడుతున్నాడండి. ఇతను అసలు సిసలైన డేంజర్ పర్సన్. చూడడానికి ఎలా ఉన్నాడు చూడండి ఇతను, బాబోయ్ మామూలుగా లేడు. ఇతను చూడండి ఎంత భయంకరంగా ఉన్నాడు. కొంతవరకు బయటకు వచ్చేసాం, మనుషులు వేరే మాటలు వినబడుతున్నాయి. అమ్మయ్య, టూరిస్టులు స్పాట్కి అయితే వచ్చేసానండి. బాబోయ్, ఇదంతా టూరిస్టులు వెళ్ళే రూటు, అది వాళ్ళది వేరు. నేను అసలు సిసలైన అడవిలోకి వెళ్ళాను వీళ్ళ పట్టుకొని, వీళ్ళు ముగ్గురిని పట్టుకొని. వాళ్ళందరూ వెళ్ళే రూట్ వేరు, నేను ఒక్కడనే వెళ్ళే రూట్ వేరు. ట్రైబల్స్ యొక్క ఈ అడవిలో వస్తువులన్నీ అమ్ముతున్నారండి. ఇవ్వండి, ఇవన్నీ మొత్తం అడవిలో సంబంధించిన వస్తువులు అనమాట. వీళ్ళకి ఇప్పుడు ఇది జీవనోపాధారం, అదే జీవనోపాధి ఏదో అంటారులేండి, అర్థంగా మాటలు రావట్లేదు. అడవి పళ్ళు, అడవి వస్తువులు వీళ్ళు చేసినవి. ఏంటి, హనీ రైట్? అడవి తేనండి, అడవి తేనె. అసలు సీసలైన అటుకులు హనీ. అడవి తేనె రుచి చూస్తున్నా, ఏదో ఘాటుగా వెరైటీగా ఉంది.
చాలా వస్తువులు ఉన్నాయి, అడవిలో పుట్టినవి ఇవన్నీ, ఉలవలు, ఏవో నువ్వులు, శనక్కాయలు చాలా ఉన్నాయి. ఇదిగోండి వీళ్ళు చేసినవి జంతు ఎముకలతో. థ్యాంక్ యూ. మొత్తానికి వేట అయితే అయిపోయిందండి. మన వాళ్ళకి 7,000 రూపాయలు చదివించారనమాట. దాదాపు 2,000 పైనే చిల్లర అనుకోండి. థ్యాంక్ యూ. హొండమాయ్ అంట. ఓకే, హొండమాయ్.